సొంత కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెల్ని కాచుకుంటూ ఉంటాడంట. ఎట్టి అపాయం వచ్చినా, ఎట్టి శోధన వచ్చినా, ఎట్టి బాధ వచ్చినా, ఎట్టి ఇబ్బందులు కలిగినా కానీ ఎప్పటికప్పుడు ఆయన చూసుకుంటూ వాటిని చేదతీర్చుకుంటూ ఆ గాయాలను కట్టుకుంటూ ఆయన నడిపించుకుంటాడంట. అదే జీతగాడైతే ఆ ఎప్పుడైతే తోడేళ్ళు వస్తాయో అప్పుడు చాలా మంది కొన్ని రోజు చూస్తే శ్రమ కలిగింది, ఇబ్బంది కలిగింది అన్నప్పుడు వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళని పలకరించరు, వాళ్ళని పరామర్శించరు, ఏం జరిగిందని కూడా అడగరు. ఎందుకనంటే వాళ్ళు చేతిగాళ్ళు కదా, అవునా కదా? జీతగాళ్ళు వారికి ఏముంది, ఈ రోజు చెప్తారు బోధ, ఇక్కడ చేస్తారు, మరొక ఇది అయిపోయిందంటే వేరే చోటకి వెళ్తారు. అలాగా జీతగాడు కాబట్టి తన జీతానికి తగ్గిన పని మాత్రమే చేసుకుంటాడు. అదే సొంత కాపరి అయితే తనని ఎప్పుడు కూడా నిత్యము కూడా వెట్టు వెళ్లకుండా వాటిని కాచుకుంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఆడికి వాటిదొక ద్వారపాలకుల్ని గుర్తుపడతాయి అంట. అంటే వాటిని కాచి మేపే వాటిని అవి తలుపు తీస్తే బయటికి వెళ్ళి మరలా వచ్చినప్పుడు ఆ తలుపు వేసే ప్రతి వీధి వ్యక్తిని కూడా అవి గుర్తుపడతాయి అంట. ఈ వ్యక్తిగా ప్రతిరోజు నా దగ్గర ఉండేది, ఈయన ద్వారానేగా నేను రీతిగా ఉన్నా, ఈయన ద్వారానేగా నేను మేపబడతానా, ఒక ఆలోచన జ్ఞానము వాటికి ఉంటాయి అంట. మరి ఆ జ్ఞానము ఆలోచన మరి మనకుంటుందో మనుషులుగా లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాటలో సెలవిస్తున్నాడు. యేసయ్యే మాట్లాడుతున్నాడు ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నా, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టాను. జీతగాడే, కాపరి మాత్రము కాదు. జీతగాడు జీతం తీసుకునే పని చేస్తాడు, కాపరి మాత్రము తన యజమానుడు కనుక వాటికి ఇప్పుడు కూడా సేద తీర్చుకొని న్యాయం జరిగిస్తాడంట. దేవుని స్తోత్రం. కాబట్టి మనం యజమానుడి మాటకు లోబడి మనము మంచి కాపరికి లోబడేవారుగా, ఆ కాపరి చెప్పిన మాట ప్రకారము, ఆ కాపరి నడిచిన నడవడికలు, ఆ కాపరి చేస్తున్న ప్రతి పనిలో కూడా మనము జ్ఞానం కలిగి నడుచుకుంటే మనము కూడా దేవుని యొక్క వారసురాలుగా ఉంటామని ఈ